గైస్ ఇంతకుముందు వీడియోలో మనము ప్రైమరీ కీ కాన్సెప్ట్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఫారెన్ కీ కాన్సెప్ట్ గురించి చూద్దాం గైస్. ఓకే, 7th కన్స్ట్రెయింట్ మనకు ఉండేది ఏది అంటే ఫారెన్ కీ. ఓకేనా. సో ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాము. టేబుల్ క్రియేట్, దీని పేరు నేను నాస్టీ అని ఇస్తున్నాను. ఓకేనా, నాస్టీ అని. దీంట్లో నేను ఒక 2 కాలమ్స్ పెట్టుకుంటున్నా, ఏ ఇంట్ అండ్ దెన్ బి ఫ్లోట్ అని పెట్టుకుంటున్నా. గైస్ ఇప్పుడు బాగా వినండి గైస్. నేను ఇక్కడ ఏం చెప్పాను అంటే యూనిక్లో కానీ చెక్లో కానీ నాట్నల్లో కానీ ఎక్కడైనా సరే మనము కాలమ్ నేమ్స్ ఎక్కడ ఇవ్వాలని చెప్పా, కన్స్టెంట్స్ ఎక్కడ ఇవ్వాలని చెప్పా, డేటా టైప్ పక్కన స్పేస్ ఇచ్చి దాని పక్కన మనం కన్స్టెంట్స్ ఇవ్వాలి. అది ఏదైనా సరే, ఇంతవరకు చూసిన 6 కన్స్టెంట్స్లో. కానీ ఈ ఫారెన్ కీ మాత్రం స్పెషల్ గైస్. ఈ ఫారెన్ కీకి ఎక్కడ ఇస్తాము అంటే మనము కాలమ్స్ ఇస్తాం కదా, కాలమ్స్ ఏమేమి కాలమ్స్ కావాలని ఆ కాలమ్స్ అన్నీ ఇచ్చేసాక లాస్ట్లో కమా పెట్టి మనము ఇక్కడ మనము ఫారెన్ కీ అని రాయాలి. ఓకేనా. ఇలా ఫారెన్ కీ రాశాక స్మాల్ బ్రాకెట్స్లో ఇక్కడ చెప్పాలి మనము ఏ కాలమ్కి మనము ఈ ఫారెన్ కీ అప్లై చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏకి అప్లై చేయాలనుకుంటున్నా, సో నేను ఇక్కడ ఏ అని ఇచ్చా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, పైన రిమైనింగ్ 6 కన్స్టెంట్స్ ఉన్నాయి కదా, అవన్నిటికీ మనము డేటా టైప్ పక్కనే స్పేస్ ఇచ్చి అక్కడ కన్స్టెంట్ ఇచ్చాం. కానీ ఫారెన్ కీ మాత్రం స్పెషల్. ఫారెన్ కీ ఎక్కడ ఇవ్వాలి, మనం కాలమ్ నేమ్స్ అన్నీ రాసేసుకునేసాక లాస్ట్లో కమా పెట్టి అక్కడ ఫారెన్ కీ ఇవ్వాలి. ఫారెన్ కీ పక్కన స్మాల్ బ్రాకెట్స్ పెట్టి మనం ఏ కాలంకి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ ఇస్తున్నాము. ఓకేనా. అండ్ దెన్ ఇప్పుడు బాగా వినండి గైస్, నేను ఇక్కడ స్పేస్ ఇచ్చి రెఫరెన్సెస్ అని ఇస్తున్నా. ఓకేనా, రెఫరెన్సెస్ అని ఇచ్చి తర్వాత స్పేస్ ఇచ్చి ఇక్కడ మనకి టేబుల్ ఉంది. ఏం టేబుల్ గైస్ ఇది? పింక్. సో పింక్ అని పెట్టి నేను బ్రాకెట్లో ఏ అని పెడుతున్నా. అంటే నేను ఏం చెప్తున్నానంటే గైస్, ఫారెన్కి ఏ డిక్లేర్ చేసి ఫారెన్ కీకి ఏం చెప్తున్నానంటే పింక్ అనే టేబుల్లో కాలం ఏ అని ఒకటి ఉంది, ఇక్కడ ఉందా? పింక్ అనే టేబుల్లో కాలం ఏ అనేది ఒకటి ఉంది, దాంట్లోకి పోయి రెఫర్ చేసుకో అని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను డేటాని ఇన్సర్ట్ చేస్తాను కదా ఈ టేబుల్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ నాస్టీ వాల్యూస్, ఇక్కడ నేను 1 అని ఇస్తున్నా. ఓకేనా. అప్పుడు ఏం జరుగుతుందంటే గైస్, ఈ నాస్టీ టేబుల్ ఏం చేస్తుందంటే పింక్ టేబుల్ లేకపోతుంది. ఓకేనా. పింక్ టేబుల్లో కూడా ఎక్కడికి పోతుందంటే ఏ కాలం లేకపోతుంది. ఎందుకంటే ఏ కాలం లేకపోయేది ఇక్కడ ఇచ్చింది అదే కదా, మనము అక్కడికి పోయి ఈ ఏ కాలంలో మనకి ఈ 1 ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ ఏ కాలంలో 1 అనేది ఉంటే అప్పుడే మనకి దీంట్లోకి ఇన్సర్ట్ అవుతుంది నాస్టీ టేబుల్లోకి, లేకపోతే ఇన్సర్ట్ అవ్వదు. ఫస్ట్ ఈ పింక్ టేబుల్ యొక్క డేటా చూద్దాం మనము. సో ఇది పింక్ టేబుల్ యొక్క డేటా. ఇక్కడ చూడండి మనకి కాలం ఏ ఉంది, దాంట్లో 1, 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా కదా, అప్పుడు నాస్టీ ఏం చేస్తుంది, ఈ టేబుల్లోకి వెళ్తుంది. ఈ టేబుల్లో ఏ కాలంలోకి వెళ్ళి 1 ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 ఉందా? ఎస్ ఉంది. అంటే ఈ వాల్యూ అనేది మనకి ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో నేను ఈ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ దీని మీద క్లిక్ చేసా. సో టేబుల్ క్రియేట్ అయింది అండ్ దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకేనా, ఏదో ఎర్రర్ వచ్చింది. ఇక్కడ బీ కూడా ఉంది కదా, నేను ఓన్లీ 1 వాల్యూ ఇచ్చా. సో నేను ఇక్కడ 2.34 అని ఇస్తున్నా, ఏదైనా సమ్ ర్యాండమ్ వాల్యూ గైస్. సో ఇప్పుడు క్లిక్ చేసా, గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది, అంటే డేటా అనేది ఇన్సర్ట్ అయింది. ఒకసారి డేటాను చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నాస్టీ. సో దీన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేశా. ఇప్పుడు చూడండి గైస్, మనకు అవుట్పుట్ వచ్చిందా? 1 వచ్చింది, 2.34 వచ్చింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గైస్, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 1 బదులు 4 అని పెడుతున్నా. ఓకేనా. సో ఈ పింక్ టేబుల్ డేటా చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ పింక్ టేబుల్లో 4 ఉందా? లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, 4 ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నా. అప్పుడు ఈ నాస్టీ ఏం చేస్తుంది, పింక్ టేబుల్లో ఏ కాలం లేకపోయి ఇక్కడ 4 ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఉందా? ఇక్కడ లేదు. అంటే మనకి దీని నుంచి ఎర్రర్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ చేశాను, రన్ చేశా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాస్ట్లో ఎర్రర్ వచ్చిందా? రెడ్ కలర్ మార్క్ వచ్చింది చూడండి, రెడ్ కలర్ ఇంటర్ మార్క్. ఇది ఏమంటుంది, కెనాట్ యాడ్ ఆర్ అప్డేట్ చైల్డ్ రో, ఫారెన్ కీ కన్స్టెంట్ ఫెయిల్స్. అంటే ఫారెన్ కీ కన్స్టెంట్ ఫెయిల్ అయింది అని చెప్పింది. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్, ఫారెన్ కీ ఏం చేస్తుంది, ఈ ఫారెన్ కీ తర్వాత ఇచ్చిన మనము టేబుల్లోని కాలంలోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న వాల్యూ ఈ యొక్క టేబుల్లో ఈ యొక్క కాలంలో ఉంటే అప్పుడే మనకి ఈ టేబుల్లోకి ఎంటర్ అవుతుంది, లేకపోతే ఎంటర్ అవ్వదు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించా. 1 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, 1 అనేది ఇక్కడ పింక్ టేబుల్లో ఉంది ఏ కాలంలో, అందుకే ఇన్సర్ట్ అయింది. 4 నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ 4 అనేది ఇక్కడ లేదు, సో అందుకని చెప్పి అది ఇన్సర్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్, ఫారెన్ కీ అంటే ఏమి, ప్రైమరీ కీ అంటే ఏమి అని చెప్పి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను, 3rd పాయింట్. ఇప్పుడు మీరే ఒకసారి కామన్ సెన్స్ యూస్ చేయండి. ఇక్కడ ఏకి నేను ఏమని ఇచ్చా, ప్రైమరీ కీ అని ఇచ్చా, అందుకే నేను ఇక్కడ ఏ అని వాడుకున్నా గైస్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమరీ కీ తీసేస్తున్నా. యాక్చువల్గా ప్రైమరీ కీ ఒకటి ఉండాలి కదా. సో ఇప్పుడు నేను బీకి ప్రైమరీ కీ లేదు, అప్పుడు నేను ఇక్కడ బి అనేది పెట్టకూడదు. ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఈ రెఫరెన్సెస్లో పింక్ అనే టేబుల్ వాడాం కదా, ఇక్కడ మనం ఒక కాలం నేమ్ ఇవ్వాలి. ఆ కాలం నేమ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈ పింక్ అనే టేబుల్లో ప్రైమరీ కీ అని ఉంటేనే మనం ఇక్కడ ఇవ్వాలి.
లేకపోతే ఇవ్వకూడదు. ఇక్కడ ఏకి ప్రైమరీ కీ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ బీకి ప్రైమరీ కీ ఉందా లేదు, కాబట్టి ఇక్కడ మనం బి అనేది ఇవ్వకూడదు. సో అంటే ఇప్పుడు మనము ప్రైమరీ కీ కాలం ఏం చేస్తుంది గైస్, ఇట్ ఈజ్ హెల్పింగ్ టు ఫారెన్ కీ, ఇట్ ఈజ్ హెల్పింగ్ టు ఫారెన్ కీ. ఓకే, అంతే సింపుల్గా ఇట్ ఈస్ హెల్పింగ్ టు ఫారెన్ కీ. ఏం హెల్ప్ చేస్తుంది అంటే ఈ ఫారెన్ కీ అనేది దానిలోకి డేటా ఇన్సర్ట్ చేసుకోవాలంటుంటే ఫస్ట్ దీంట్లో చెక్ చేసుకుంటుంది, దీంట్లో ఉంటుంటేనే అది ఇన్సర్ట్ చేసే ట్రై చేస్తుంది. ఓకేనా. సో ఇది గైస్ ప్రైమరీ కీ ఫారెన్ కీ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ప్రైమరీ కీ ఎన్ని ఉండాలని చెప్పా, ఇక్కడ ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉండాలి, అవునా. కానీ ఫారెన్ కీ అనేది అలా కాదు గైస్. ఫారెన్ కీ అనేది ఒక టేబుల్లో ఎన్ని ఫారెన్ కీస్ అయినా ఉండొచ్చు, ఎన్ని ఫారెన్ కీస్ అయినా ఉండొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాలం బీకి కూడా ఫారెన్ కీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎండ్లో కమ్మా పెట్టి మళ్ళీ ఫారెన్ కీ అని టైప్ చేయాలి. ఫారెన్ కీ అని టైప్ చేసి స్మాల్ బ్రాకెట్స్లో నేను బీకి ఇవ్వాలనుకుంటున్నా కదా, బి అని పెట్టాలి. అండ్ అగైన్ దీని పక్కన ఏమి ఇవ్వాలా, రెఫరెన్సెస్ అని ఇచ్చి, ఓకేనా. ఇక్కడ మళ్ళీ నేను టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనకు 1 టేబుల్ ఉంది కాబట్టి పింక్ అని నేను పింక్ ఇస్తున్నా, బట్ మీరు వేరే టేబుల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో పింక్ అని ఇచ్చి దీని లోపల నేను ఏ అని పెడుతున్నా. ఓకేనా. సో ఇలాగ మీరు ఎన్ని ఫారెన్ కీస్ అయినా ఇచ్చుకోవచ్చు గైస్, నో ప్రాబ్లం. అండ్ ఈ ఫారెన్ కీలో వాడే టేబుల్ మీ ఇష్టం, ఏం టేబుల్ అయినా ఇవ్వండి, కానీ కాలం మాత్రం ఎలా ఉండాలి, కాలంకి ప్రైమరీ కీ అని ఉంటేనే ఇక్కడ ఇవ్వాలి, ప్రైమరీ కీ అని లేకపోతే మీరు అది ఇవ్వకూడదు. ఓకేనా. సో అది గైస్ కాన్సెప్ట్. సో మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే రియల్ లైఫ్లో మీరు చాలా చోట్ల వాడతారు. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లో ఏం చేస్తున్నాం, ప్రైమరీ కీ ఫారెన్ కీ వాడి ఒక 2 టేబుల్స్ని కనెక్ట్ చేస్తున్నామా. సో అంటే రియల్ లైఫ్లో మనం ఒక టేబుల్ మీదే పని చేయం కదా, డిఫరెంట్ టేబుల్స్ని కనెక్ట్ చేసుకుంటూ వాడాలి, వర్క్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి ఫారెన్ కీ ప్రైమరీ కీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. యా.